నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కొండపి నియోజకవర్గ పరిధిలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 30 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేసిన రాష్ట్ర మంత్రి డోలభల వీరాంజనేయ స్వామి. ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని వెల్లడించిన మంత్రి డోలా. మద్దిపాడులోని వెంకటరాజుపాలెం హైవే సిటీ నందు అట్టహాసంగా కమ్మవారి కార్తీక వనభోజన మహోత్సవ వేడుకలు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మిగిలిన కులాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్లాలని కమ్మ సామాజిక వర్గానికి పిలుపునిచ్చిన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు. ఇక వివరాలకు వెళితే, ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. తన నియోజకవర్గ పరిధిలో వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 30 మందికి 38,78,482 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తూర్పు నాయుడుపాలెంలోని తన నివాసంలో అందజేశారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనసున్న గొప్ప మానవతావాది అని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ వైద్య ఖర్చుల కోసం నగదు విడుదల చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఒక మానవత్వం కలిగిన ముఖ్యమంత్రి, మనసున్న వ్యక్తి, అధికారంలో ఉంటే ఏం జరుగుతుందనేది ఒక నిదర్శనం చేసి చూపించారు. 14-19 మధ్యలో చాలామందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆ రోజు ఉన్నటువంటి వైద్య సేవల ఖాళీ కవర్ కాని వాళ్ళందరూ కూడాను ఆర్థికంగా ఆదుకున్నారు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు. అయినప్పటికీ కూడాను ఈరోజు మా నియోజకవర్గంలో 30 మందికి సుమారుగా 38,78,480 రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళ ఆర్థికంగా వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఇచ్చి ఆదుకునేందుకు నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజల ఆరోగ్యం పట్ల మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. భవిష్యత్తులో కూడా వారికి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ కవర్ అయ్యే విధంగా, పెద్ద మొత్తంలో కవర్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ప్రణాళిక సిద్ధం చేస్తున్నా కూడా మీకు తెలియజేసుకుంటూ, ఏదన్నా కాబట్టి నేను కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కష్ట పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ వైద్య కార్యక్రమం మనకు సాయం చేయడమే కాకుండా మిగిలినటువంటి సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అందాలనే ఒక మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి, మన ఎన్డీఏ ప్రభుత్వానికి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మిగిలిన కులాలను కూడా కలుపుకొని ముందుకు వెళ్లాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కమ్మ సామాజిక వర్గానికి పిలుపునిచ్చారు. మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెంలోని హైవే సిటీలో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కమ్మ కార్తీక వనభోజన మహోత్సవంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన వారిలో చదువు పరంగా, ఆరోగ్య పరంగా వెనుకబడిన 70% మందిని ఆదుకొని మిగిలిన 30% మిగిలిన కులాల్లో ఉన్నవారికి తోడ్పాటు అందించాలని సూచించారు. కమ్మవారికి పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని దామచర్ల తెలిపారు. ఏ రంగంలో ఉన్నా మనమంతా యూనిటీగా ఉండాలని కోరారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సంఘంలో మంచి కమిటీని ఎంచుకున్నారని, 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే సంఘానికి మంచి పేరు వస్తుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ చిత్రాలతో ముద్రించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను దామచల జనార్దన్ రావు ఆవిష్కరించారు. ఈరోజు ఒక మంచి కమిటీ ఎన్నుకోవటం, ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం, ఈరోజు అందరూ కూడా కలుసుకోవటం చాలా సంతోషం విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నా, మనం కమ్మగా పుట్టినందుకు మరో జన్మ సుకృతం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది అన్ని రంగాల్లో కూడా ఈరోజు ఉండే నాటక రంగం అవ్వచ్చు, వ్యాపారస్తులు అవ్వచ్చు, ఈరోజు ఉద్యోగస్తులు అవ్వచ్చు, అన్ని రంగాలలో ఏ రంగమైనా ఎత్తుకోండి, ముందంజలో ఉండేది కమ్మకులం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా మనం యూనిటీగా ఉండాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఒకరికి భేదాలు లేకుండా అందరికీ కలిసికట్టుగా ఉన్నప్పుడు బాగా అభివృద్ధి చెందుతుంది. అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా, మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి.
ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో కానీ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో మనం కూడా 70%లో మనం ఎవరైతే మన కులాల్లో పేదోలుగా ఉండి ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకి చదువు కానీ ఆరోగ్యం కానీ లేకపోతే వాళ్ళకి ఏం సహాయం చేయాలో చేసుకుంటూ మిగతా 30% 40% కూడా మిగతా వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని ముందుకు తీసుకెళ్ళాలి సమాజంలోని కూడా మీ అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ రంగాల్లో రాజకీయ రంగాల్లో మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు ఎన్టీ రామారావు గారు కానీ పార్టీ పెట్టిన తర్వాత ఏ విధంగా ఉంది, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది, తెలుగుదేశం పార్టీ అంటే విధి విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇందాక మన గరటి గారు కూడా అన్నీ చెప్పారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఆ పార్టీలో ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా మేమంతా కూడా ఈరోజు మీ అందరి ఆశీస్సులతోటి శాసనసభ్యుడిగా ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే ఇవన్నీ కూడా మన పార్టీ వల్ల అని చెప్పి కూడా మీకు అందరూ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎన్ని చేసినా ఏం చేసినా సమాజంలో మనందరూ కలిసికట్టుగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసిన రోజు కమిటీకి కానీ ఈ సంఘానికి మంచి పేర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉపాధ్యాయులకు తమ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 50వ స్వర్ణోత్సవ మహాసభలను పురస్కరించుకొని ఒంగోలు పట్టణంలోని సంతపేట నందుగల టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ ఉపాధ్యాయులంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చాలా గౌరవమని గుర్తు చేశారు. ఎంతో మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులది అని కొనియాడారు. గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన తెలిపారు. సకాలంలో వేతనాలు చెల్లించకుండా ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ఫిట్మెంట్లను ఇవ్వకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను అన్ని విధాలుగా మోసం చేసిందని మండిపడ్డారు. ప్రజలందరి ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రతి నెల 1వ తేదీన ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లిస్తున్నామని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ అయిన సిపిఎస్ రద్దును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీ తరపున పోరాడుతామని ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే దామచల జనార్దన్ హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల సమస్యలను అన్ని విధాలుగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసరావు, ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ గంగడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తో పాటు యూటీఎఫ్ ఫెడరేషన్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బయటికి రాకుండా ఉండే పరిస్థితులు చూసాము. ఆ విధంగా 14-19లో అన్నీ కూడా టీచర్స్కి సంబంధించి ఏదైతే ఉన్నాయో ఉపాధ్యాయులకు సంబంధించి అన్నీ కూడా ప్రభుత్వంలో చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తున్నాం. మీకుండే బెనిఫిట్స్ కానీ ఆ తర్వాత మీకుండే స్కూల్స్కి దగ్గర మనకి ఎడ్యుకేషన్ దానికి 80,000 కోట్ల రూపాయల పైన ఆ రోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టడం జరిగింది. క్లాస్ రూమ్స్ డెవలప్మెంట్ కానీ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ డిజిటల్ క్లాసెస్ కానీ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ 5 సంవత్సరాల్లో మనం ఉండే టైంలో మనం చేశారు. ఆ తర్వాత ఏమైందనేది మీకు అందరికీ కూడా తెలుసు. మనం 43% ట్రీట్మెంట్ ఇస్తే అది కాదులే 50% ఇస్తారేమో. ఇందాక మన వీరారెడ్డి గారు చెప్పింది అని అప్పుడేమో ఆ మాటలు చేసేసి ఆ రోజు ఎలక్షన్ అంతా కూడా ఆ రోజు దగ్గర నుండి ఒక్కొక్కరు 50 ఓట్లు వేసేసి ఆ రోజు మంచి ప్రభుత్వాన్ని బాగుంటారు. ఆ ప్రభుత్వం కానీ మన కంటిన్యూగా కానీ ఉంటుంటే ఈరోజు 5 సంవత్సరాలు మన రాష్ట్రం ఎక్కడ ఉండేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. ఎందుకంటే మీరు అందరూ చదువుతున్నారు, వాస్తవ బయట ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఈ 5 సంవత్సరాల పరిస్థితి ఏమైపోయిందంటే పూర్తిగా ఎకానమీ దెబ్బతిపోయింది. ఈరోజు 6 నెలలు అయిపోతే ఎకానమీ ఏది దేంట్లో చూసినా కూడా ఉపాధ్యాయులు స్కూల్లో బోధించే వారిని ఉపాధ్యాయులని, కాలేజీలో బోధించే వారిని లెక్చరర్స్ లేదా ఉపన్యాసకులని, యూనివర్సిటీలో బోధించే వారిని ఆచార్యులని అంటారు. ఇక్కడ మనము స్కూళ్ళలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ అనే పదం ఎందుకు వచ్చింది అంటే వేదాల్లో ఉపనిషత్ అనే పదం. ఉపనిషత్ అంటే సమీపంలో లేదా దగ్గరగా కూర్చుంది.
నేర్చుకుంటా సమీపంలో ఉండి నేర్పించేటప్పుడు ఉపనిషత్తులు అలా నేర్పేవాడు. ఉపాధ్యాయుని యొక్క పాత్ర కూడా ఎందుకు ఆ పేరు ఉపాధ్యాయుని పెట్టారంటే స్కూల్లో టీచర్లకు టీచర్ స్టూడెంట్ రేషియో కూడా 1:20, మ్యాక్సిమం 25 మనకు ఎందుకు పెడతారంటే ఉపాధ్యాయుడు అంటే ఉప అధ్యాయుడు, సమీపంలో ఉండి నేర్పించేవాడు. అందుకనే ఉపాధ్యాయుడు అనే పదం వచ్చింది. పిల్లలకి దగ్గరగా ఉండి వాళ్ళు తప్పులు ఏమైనా చేస్తే సవరిస్తూ ఆ 20 మందిని మనం చాలా కేర్గా ఉంటూ వాళ్ళకి నేర్పిస్తారు కాబట్టి ఉపాధ్యాయుడు. అదే ఉపన్యాసకులు లెక్చర్స్ ఒక క్లాస్లో నేను పిల్లలు కాలంలో 200 మంది స్టూడెంట్స్ ఉండేవాడు. ఆయనకు వచ్చింది ఆయన నేర్చుకున్నది చెప్పేసి నేర్చుకుంటాడు. అందుకని ఉపాధ్యాయుడిగా మన పాత్ర చాలా ముఖ్యమైనది. సమీపంలో ఉంటూ మనం నేర్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని ఉపాధ్యాయుడిని గమనించి మన యొక్క పాత్రను మనము గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం. నేను చిన్నప్పుడు బడిపంతులు సినిమా చూసేటప్పుడు ఎన్టీ రామారావు గారు బడిపంతులుగా చేసిన సందర్భంలో పిల్లలందరూ కూడా ఒక టీచర్కి ఎంత గౌరవం ఎంత గుర్తింపు ఇస్తారనేది అప్పుడే ఎలాంటి ప్రతి బ్రతకాలి, ఇలాంటి గుర్తింపు తెచ్చుకోవాలని ఆలోచన నేను నిర్ణయించుకోవడం జరిగింది. మా నాన్నగారు ఎప్పుడు అనేవాళ్ళు, నువ్వు చేస్తే టీచర్ జాబ్ అనే చెయ్యి, లేదంటే బ్యాంకులోనన్నా ఉండు. నా కూతురు ఫ్యాక్టరీలో కూర్చునే జాబ్ చేయాలి కానీ మామూలు నాకు వేరే జాబ్ చేయడం ఇష్టం లేదని ఎప్పుడు కూడా నన్ను ప్రోత్సహిస్తేవాళ్ళు. అలాగే నేను వారి కోరిక మేరకు నేను టీచర్ రావడం, నేను కేవలం 13 సంవత్సరాలు మాత్రమే నేను టీచర్గా జాబ్ చేయడం జరిగిన తర్వాత రాజకీయాలు రావడం జరిగింది. ఏదేమైనా ఇప్పుడు నేను మీ యొక్క పోరాటాల గురించి అంటే మా పెద్దలందరూ మాట్లాడతారు. అలాగే మన జీవన విధానం గురించి అంటే ప్రభుత్వాలు మనకేం చేయాలి ఆ విషయాలను కూడా మన పెద్దలు మాట్లాడతారు. కానీ నాదేంటంటే టీచర్ వృత్తి చాలా గౌరవమైనది, ఉన్నతమైనది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే టీచర్ కావాలి. వెలిగించుటే నా ప్రతిజ్ఞ అని చెప్పేసి అంటారు. కాబట్టి నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి, ఈ నిశ్చిత స్థితిలో ఉన్నటువంటి ఈ సమాజాన్ని మేల్కొల్పేటటువంటి, జాగృతిని నింపేటటువంటి, చైతన్యాన్ని నింపేటటువంటి బాధ్యత మాత్రం, ఆ గురుతర బాధ్యత మాత్రం మన ఉపాధ్యాయులుగా ఉంది అని చెప్పేసి సగర్వంగా చెప్తున్నాను. నేను కూడా అక్కడి నుంచి వచ్చినాను కాబట్టి ఎప్పుడైనా సరే బాధ్యతను మర్చిపోవద్దు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. బాధ్యతను ఇచ్చినటువంటి అదృష్టం లేదన్న, బాధ్యతను ఇచ్చినటువంటి ఆనందం లేదన్న, బాధ్యతను ఇచ్చినటువంటి ఐశ్వర్యం లేదన్న, బాధ్యతను ఇచ్చినటువంటి స్వర్గం లేదన్న. కాబట్టి బాధ్యతతో మనకి ఇచ్చినటువంటి ప్రతి విషయాన్ని కూడా మరి ప్రభుత్వం ఏదైతే ఏ విధి విధానాన్ని ఖరారు చేస్తుందో, ప్రతి ఏ పాలసీ మ్యాటర్స్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కోరుకుంటుందో, మరి విద్యా వ్యవస్థను కొత్త పంతులు తొక్కాలని చెప్పేసి కోరుకుంటుందో. సమాజంలో మనం రోల్ మోడల్ గా ఉండాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య సూచించారు. మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెంలోని హైవే సిటీలో ప్రకాశం జిల్లా కమ్మవారి సంఘం ఆధ్వర్యంలో జరిగిన కమ్మ కార్తీక వనభోజన మహోత్సవంలో ఆయన మాట్లాడారు. మన కమ్యూనిటీలో కూడా చాలా మంది పేదవారు ఉన్నారని, అలాంటి వారిని సేవా సంఘం గుర్తించి ఆదుకోవాలని సూచించారు. కాలేజీ ఫీజులో కన్సెషన్ ఇవ్వాలని కోరారు. రాబోయే రోజుల్లో కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో మంచి కన్వెన్షన్ సెంటర్, కళ్యాణ మండపం నిర్మించాలని సూచించారు. చాలా సంతోషం. అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద సభను నిర్వహించిన ఈ యొక్క నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ప్రకాశం జిల్లాలో ఈ యొక్క మన కమ్యూనిటీలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా, పిల్లలను చదివించుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ యొక్క కమిటీ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కాలేజీలో ఫీజులు కూడా మన హర్షిని రవి గారు కూడా చాలా వరకు మేము రికమెండ్ చేసిన చాలా వరకు వాళ్ళకి కన్సెషన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇలా అనేక మంది ముందుకు వచ్చి ఈ యొక్క మన దాంట్లో పేదల్లో ఉన్న చాలా మంది కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని, అలాగే రాబోయే రోజుల్లో
ప్రకాశం జిల్లాలో కూడా ఒక మంచి కన్వెన్షన్ సెంటరు, అలాగే ఒక కళ్యాణ మండపం కానీ, అలాగే ఇప్పుడే చాలామంది ఈ ఓల్డేజ్ హోమ్స్ కూడా కడతా ఉన్నారు. ఏదో విధంగా మన కమ్యూనిటీని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే మనందరికీ ఆదర్శకంగా ఉండి ఈ సమాజంలో మనం ఒక రోల్ మోడల్గా మన కమ్యూనిటీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంక దినాకర్ మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎంతో కష్టపడి అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. అనేక మంది అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పారు. మనం ఎదుగుతూ 10 మందిని పైకి తీసుకురావాలని సూచించారు. సమాజంలో మిగిలిన కులాలు, సామాజిక వర్గాలను కూడా ఆదరించాలని సూచించారు. విలువలతో కూడిన సమాజం కోసం మనం నిలబడాలని కోరారు. పేదరికానికి కులం, మతం లేదని, భారతీయతను పరిరక్షించుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సామాజిక వర్గంలో జన్మించి మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా పేరు ప్రఖ్యాతులుగాంచిన నందమూరి తారక రామారావు గారు కానీ, ఆచార్య ఎన్జి రంగా గారు కానీ, త్రిపుణేని వారి గారు అయితేనేమి, అలాగే గండికోటలో ఈ యొక్క తెలుగు ప్రాంతాన్ని మొత్తాన్ని పరిపాలించినటువంటి పెమ్మసాని వారి దగ్గర నుంచి, అమరావతిని కేంద్రంగా పరిపాలన సాగించినటువంటి వాసిరెడ్డి రాజా వారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నందమూరి తారక రామారావు గారు కానీ, నేరు పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి, అన్ని రకాల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తమ యొక్క పాలనలో జనరంజకంగా పాలన అందించినటువంటి ఘనపాటీలు. మన ఇల్లు బాగుండాలి, మన కుటుంబ సభ్యులు బాగుండాలి అనేటటువంటిది ఎంత ముఖ్యమో, సమాజంలో ఉన్నటువంటి మనతో పాటు ఉన్నటువంటి మిగతా వారందరూ కూడా అంతే బాగుండాలి అనేటటువంటి స్ఫూర్తితో పనిచేసేటటువంటి నాయకత్వ వారసత్వం నుంచి వచ్చినటువంటి వారిగా మనందరం కూడా సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాల్ని కూడా కలుపుకొని వారితో కలిసి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క సామాజిక వర్గం ఏ ఒక్క పార్టీకో లేకపోతే కొంతమంది వ్యక్తులకో సంబంధించినటువంటిది కాదు. ఈ సమాజం మొత్తం ఉన్నతికి పనిచేసేటటువంటి సామాజిక వర్గం అని చరిత్ర నిరూపించింది. ఈ రోజు అదే రకమైనటువంటి కార్యక్రమంలో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో కూడా మన ప్రయాణం అలాగే ఉండాలి అనేటటువంటి దాన్ని నేను తెలియజేస్తాను. మాజీ శాసనసభ్యులు బాచిన చెంచు గరిటయ్య మాట్లాడుతూ సమాజంలో మార్పు తీసుకురావాలంటే ఒక కమ్మవారితోనే సాధ్యం అవుతుందన్నారు. విశ్వవ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తీసుకువచ్చింది దివంగత ఎన్టీఆర్ రామారావు అని గుర్తు చేశారు. గత 5 ఏళ్ల రాష్ట్రంలో చీకటి పాలన సాగిందని, నాటి ఇందిరాగాంధీ హయాంలో మాదిరిగా చీకటి పాలన సాగిందని తెలిపారు. రాష్ట్రంలోని చీకటి పాలనకు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో గుర్తు చేశారు. ఎక్కడ ఏదైనా సరే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు, ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అందరూ కూడా చాలా ఎద్దేవా చేశారు. ఇలా పాతాళ భైరవ సినిమా కాదు ఒకటంటే ఒకటి ఇంకో రకంగా రకరకాలుగా కామెంట్ చేస్తుంటే అసలు నీ సిద్ధాంతం ఏంటి అని అడిగాడు. ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కదా, ముఖ్యంగా అప్పట్లో కాంగ్రెస్. అసలు ఈ సిద్ధాంతం ఏంటి? సిద్ధాంతం లేని ఆయన పార్టీలు పెట్టేది, ఈ ఓట్లు వేసేయండి, ఏదో సినిమాలు అనుకుంటున్నారా అని ఎద్దేవా చేసిన సందర్భంలో ఆయన ఒకటే చెప్పాడు, నేను రాజకీయాల్లోకి వచ్చింది పేదవాడికి పట్టి కడుపు ఆకలితో ఉండేవాడికి పట్టడు అన్నం పెట్టడం, గూడు లేని వాడికి గూడు కల్పించడం, బట్టలు లేని వాడికి కనీసం తోత ఇవ్వటం అని చెప్పని తీరా తోత ఇవ్వటం చెప్పాడు. అదేవిధంగా అప్పట్లో వామపక్ష రాజకీయాలని, మద్దతు రాజకీయాలు, రకరకాల సిద్ధాంతాలతో ఉండేటువంటి సొసైటీలో ఆయన ప్రత్యేకంగా సిద్ధాంతం అంటే ఏ సిద్ధాంతం చెప్పినా కోటి విద్యలో కూటి కలిగినట్టుగా తిండి కోసమే, ఆ తిండి పెట్టే విధంగా, ఉండడానికి ఇల్లు కట్టించే విధంగా, కట్టుకోవడానికి బట్ట, ఇదే నా సిద్ధాంతం అని చెప్పి ఆ విధంగా ప్రజల్లోకి వెళ్ళి మరి ఇప్పుడు అందరికి కూడా మార్గదర్శకం అయినాడని చెప్పే విషయాన్ని మేము అందరికీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ మన పిల్లలందరినీ అమెరికాకు పంపిస్తున్నామని, దాంతో గ్రామంలో ముసలి వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారని తెలిపారు.
గత 5 ఏళ్ల కాలంలో ఒంగోలులో చాలా ఆస్తులకు నకిలీ డాక్యుమెంట్లు పుట్టించారని వాటిపై తను ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మన వారు విదేశాలు స్థిరపడితే 20 ఏళ్ల తర్వాత మన జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని, అమెరికాలో స్థిరపడడానికి ఎవరిని పంపించవద్దని ఆయన కోరారు. పిల్లలందరినీ అమెరికా పంపిస్తా ఉన్నాం. గ్రామాల్లోకి వెళ్తే చూస్తుంటే బాధేస్తుంటది. ఇళ్లలో ముసలోళ్ళు మాత్రమే కనపడుతున్నారు. ఈడికి వచ్చిన పిల్లలు ఊరు కనపట్ల. మనం పంపిస్తే తప్పులేదు. మనం అమెరికాకి ఉన్నత విద్యలకు పంపిస్తే తప్పులేదు. మళ్ళా తీసుకొచ్చి ఇక్కడ మన ఆస్తులు అందరికీ ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? గత 5 ఏళ్లలో ఒంగోలులో చాలా ఆస్తులకి నకిలీ డాక్యుమెంట్లు పుట్టించారు. అంటే ఎవరో ఒక ఉద్దేశంతో జరిగింది కాదు. అది ఎవరిని తప్పు పట్టకూడదు. చాలా బలహీనులనే ఉద్దేశం కలిగింది సమాజంలో కమ్మాలంటే. వీళ్ళ జోలికి వస్తే ఎవరు రారు, పిల్లలు లేరు, అందరూ పెద్దవాళ్ళు, రిటైర్ అవుతున్న వాళ్ళు రోడ్డు మీదకి వస్తే కేసులు పెడతారంటే భయపడతారని చెప్పి ఎవరో ఒకరు చాటు నుంచి దళితులతోటి SC ST కేసులు పెడతామని బెదిరించి మరి డాక్యుమెంట్లు గుర్తించి ఇబ్బందులు పెడుతుంటే దాని మీద నేనే కలెక్టర్ గారి దగ్గరికి 10 మందిని తీసుకెళ్ళి ఇట్లా ఊళ్ళో లేని వాళ్ళని, హైదరాబాద్లో ఉన్న వాళ్ళని, అమెరికాలో ఉన్న వాళ్ళ ఆస్తులు టార్గెట్ చేసి ఆఖరికి మహానాడు మీటింగ్ పెడితే దాని మీద కూడా డాక్యుమెంట్ క్రియేట్ చేశారు. వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను మనవారిపల్లి వెళ్ళి మన వాళ్ళందరినీ అడిగా, ఎందుకు మీరు పోలీస్ స్టేషన్ కూడా రారు, మీ ఆస్తులు కాజేస్తుంటే ఎవరున్నారు అబ్బాయి తిరిగే వాళ్ళు ఏడకపోతే కోర్టుకు వేద్దాం అన్నారు. కాదని చెప్పి తీసుకెళ్లి DSP దగ్గర మాట్లాడి వాళ్ళ చేత కేసులు రిజిస్టర్ చేయించారు. కమ్మ కార్తీక వనభోజన మహోత్సవంలో మాజీ శాసనసభ్యులు గుండెపునేని అచ్యుత్ కుమార్, ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కమ్మ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ స్వార్థం కోసం బాలినేని ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ప్రజలు కూడా హర్షించారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చారిత్రాత్మకమని కొనియాడారు. చంద్రబాబు హయాంలో పోలిస్తే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందం శాతం చాలా తక్కువ అని తెలిపారు. బాలినేని ఆయన వ్యక్తిగత రాజకీయ ఎదుగుదల కోసం ఇటువంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. ఎమ్మెల్సీ మంత్రి పదవి కోసం ఆయన అలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి తనను సంతకాలు పెట్టమని అధికారులు ఇబ్బంది పెట్టారని మాట్లాడుతున్న బాలినేనికి సెకితో జరిగిన విద్యుత్ ఒప్పంద పత్రాలపై మీరు సంతకాలు చేయలేదా అని బాలినేనిని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో బాలినేనికి ఉన్న స్వేచ్ఛ కూటమి ప్రభుత్వంలో ఆయనకి ఉండదు అని అన్నారు. జగన్ వ్యక్తిత్వాన్ని మరణం చేయడానికి బాలినేని ప్రయత్నించినా జగన్ ప్రభంజనం ఆగదు అని తెలిపారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం బాలినేని ఇటువంటి వ్యాఖ్యలను దిగజారడం బాధాకరమని అన్నారు. ఈ సమావేశంలో వైసీపీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవి, సిటీ ప్రెసిడెంట్ కటారి శంకర్, ఎంపీపీ లంకపోతు అంజురెడ్డి, కుప్పం ప్రసాద్, రమణారెడ్డి, వెంకటేశ్వరరావు, కేవి ప్రసాద్, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, బొట్ల సుబ్బారావు, కుట్టుబోయిన కోటి, భూమిరెడ్డి రమణమ్మ, సాదం విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బాలినేని వాసన్న మాట్లాడుతూ నిజంగా కూడా ఒక అబద్ధాన్ని ఒక స్వార్థ ప్రయోజనం కోసం తను మాట్లాడిన తీరు ఖచ్చితంగా ప్రజలు హర్షించరు. తన మంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటిదంతా కూడా తనకు చక్కగా తెలుసు ఏం జరిగిందని. ఎంత గొప్పగా తన మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి మేలు జరిగిందంటే విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జరిగింది. అది కూడా సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఒక విద్యుత్ చరిత్రలో చారిత్రకమైన ఒప్పందం. సంవత్సరానికి 3,700 కోట్ల రూపాయల ఆదాయం ఇస్తూ 25 ఏళ్లకు 1,00,000 కోటి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలాగా జరిగినటువంటి ఒప్పందం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒప్పందంతో పోలిస్తే ఈపీపీఏలో 50% కన్నా
తక్కువతో ఒప్పందం జరిగింది. ఆ రోజు ₹4.50 ఆ రోజు ఒప్పందం జరిగితే అది ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. ఈరోజు అదే ఈయన మంత్రిగా ఉన్నప్పుడు జగనన్న ముఖ్యమంత్రిగా ₹2.48 అప్పుడు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో ₹4.5 చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కొనుగోలుకి అదనంగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఉండేది. ₹2.49 తన మంత్రిగా జగనన్న ముఖ్యమంత్రిగా జరిగిన ఒప్పందం 50% కన్నా తక్కువ, ఇన్క్లూడింగ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిపి. అంటే ఇంత మంచిగా జరిగిన ఒప్పందాన్ని మంచి అని చెప్పుకోలేని దీన స్థితిలో ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో వాసన ఉండడం నిజంగా కూడా బాధాకరం. మేము ఎవ్వరం కూడా వాసన్న వాళ్ళకి దగ్గర అవ్వడం కోసం, వాళ్ళని మెప్పు పొందడం కోసం, వాళ్ళని మెప్పించడం కోసం, వాళ్ళకి దగ్గర ఏదో ఒక రకంగా రాజకీయంగా ఎదగడం కోసం ఈ స్థాయికి దిగజారుతాడని మేము కళ్ళలో కూడా అనుకోవాలి. మంచిని మంచిగా చెప్పుకోలేనటువంటి దీని స్థితిలోకి ఆయన నిలిపినాడు ఈరోజు. నిజంగా ఇది తన క్యారెక్టర్కి తను అనుకుంటున్నారు జగన్మోహన్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తే తనను గుర్తిస్తారు, గౌరవిస్తారు, తనకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తారు అనే ఒక భ్రమలో తన వ్యక్తిత్వాన్ని తను హననం చేసుకుంటున్నాడు, తన వ్యక్తిత్వాన్ని తను దిగజార్చుకుంటున్నాడు. ఈ ప్రజలందరూ కూడా అలా భావిస్తున్నారు అనే విషయాన్ని నిజంగా వాసన మర్చిపోతున్నాడు. ఇది మంచిది కదా, ఎందుకంటే తను నేను ఎంపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, తిరిగాం. కానీ ఎవరినో మెప్పించడం కోసం, ఎవరికో దగ్గర కోవడం కోసం, ఏదో ఒక ఎమ్మెల్సీ అవ్వడం కోసము, దానికన్నా పై పదవి కోసము ఈరోజు మనిషి అలా దిగజారిపోతాడు మేమైతే ఊహించలేకపోయాం. ఎవరు అంటున్నారు సార్ తన భ్రమలో ఉన్నాడు, పాపం ఆ ఎమ్మెల్సీ పదవి కూడా 9 కోట్లు ఎంత ఇచ్చి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నాడు తన పాపం. అక్కడ తనకి ఆడు తిరిగి కూడా ఇవ్వడం లేదు అంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. మీరు మంత్రిగా ₹2.49 ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్తో కలిసి ఒక బ్రహ్మాండమైన ఒప్పందం జరిగి సంవత్సరానికి ₹3,700 కోట్ల రాష్ట్రానికి ఆదాయం రావడం, నాణ్యమైన విద్యుత్తు, పగటిపూట విద్యుత్తు ఇచ్చేలాగా ఒక ఒప్పందం కుదిరితే నా పేరులో ఇంత మంచి ఒప్పందం జరిగిందని నేను చెప్పాల్సింది పోయి అర్ధరాత్రుల్లో నా చేత సంతకాలు పెట్టించాలంటే నేను సంతకం పెట్టలేదు, సంబంధం లేకుండా క్యాబినెట్ అప్రూవ్ చేశారు. ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో మద్దిపాడులోని వెంకటరాజుపాలెం హైవే సిటీ వద్ద కార్తీక వనభోజన మహోత్సవ వేడుకలు కనుల పండుగగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, గౌరవ అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు, కన్వీనర్ కాట్రగడ్డ రఘుపతిరావు, ప్రధాన కార్యదర్శి ఆళ్ల హనుమంతరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కంచర్ల నారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి వనభోజన మహోత్సవ వేడుకలు జరిపారు. ఈ వేడుకలకు రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో కమ్మ సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. విశాలమైన ఈ ప్రాంగణం మొదట్లో ఏర్పాటు చేసిన శివలింగానికి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావారి ఆకట్టుకుంది. చందు డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నాగసుందరి అనే మహిళ, అదిగదిగో వచ్చే సైన్యం, బలిబలిరా కమ్మ సైన్యం అంటూ ఆలపించిన గీతం సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. మహిళలు, పిల్లలకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారు. ಬರದೆ ಅಕ್ಷರ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ప్రజల కమ్మవారి యువజన ప్రసాదిస్తుంది. వెలుగుల దీప ప్రజ్వలన విజయవంతంగా ఆస్వాదనతో సగం ప్రపంచం అయినామో శరవేగముతో
ఇంత దూరం విచ్చేసిన మీ అందరికీ నా ధన్యవాదములు. మేము చాలా తక్కువ కాలంలో ఈ కమిటీ ఏర్పడింది. అలాగే తక్కువ టైం ఉండడం వల్ల అందరినీ పర్సనల్గా ఆహ్వానించలేకపోయాం. దాన్ని మాకు మన్నించాలి. వచ్చే సంవత్సరం లేదా పై సంవత్సరం పేరున ఊరు తిరిగి మేము కానీ మా కమిటీ సభ్యులు కానీ మీ అందరినీ ఆహ్వానిస్తాం. అలాగే ఈ సంఘాన్ని మనం బలోపేతం చేసుకోవాలి. ప్రతి ఊరు నుంచి ప్రతి ఇంటిలో మీరు సభ్యత్వాలు చేసి మీ సభ్యత్వం ఇచ్చే రుసుమే మన సంఘం అభివృద్ధికి తోడ్పడుతుంది. అందుకే మేము చాలా తక్కువ అమౌంట్ పెట్టాం, 1016. ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది నాకు కమ్మ సంఘం సభ్యత్వం ఉందని రావాలనే తక్కువ అమౌంట్ పెట్టాం. ఆ అమౌంట్తోనే ప్రతి వచ్చే సంవత్సరం నుండి మన ఎడ్యుకేషన్ ఇయర్ నుంచి పిల్లలకి ఫీజులు కానీ ఇంకా వేరే ఏమైనా ఎవరికైనా హాస్పిటల్ ఖర్చులు కానీ సాయం చేస్తాక ఈ అమౌంట్ పనికి వస్తుంది. ఇదిలా ఉండగా కమ్మవారి సేవా సంఘం గౌరవ అధ్యక్షులు చిడిపోతు వెంకటేశ్వర్లు కమ్మ సేవా సంఘం కార్యాలయ నిర్మాణానికి ₹1 కోటి విలువైన 27 గదుల స్థలాన్ని ఇస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. భాస్కరరావు అనే వ్యక్తి సంఘ కార్యకలాపాల కోసం ₹1,00,000 చెక్ అందజేశారు. మధు అనే వ్యాపారి వేడుకలు జరుగుతున్న వెంచర్ ను ఆనుకుని ఉన్న తనకు చెందిన 1 ఎకరం భూమిని కళ్యాణ మండపం, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికై కమ్మవారి సేవా సంఘానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ కూడలిలో వేంచేసి ఉన్న శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో జరిగిన పూజ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పాల్గొన్నారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా ఆలయంలో అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన అన్నదాన కార్యక్రమంలో దామచల జనార్దన్ రావు పాల్గొని స్వయంగా భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ అంబూరి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, బండారు మదన్తో పాటు భక్తులు పాల్గొన్నారు. హరిహర సుతయ్యప్ప స్వామి అన్నకోటి మహోత్సవాంగత్వేన అనుగ్రహ ప్రసాదశీతిరస్తు. మన కొత్తపట్నం బస్టాండ్ కోడిలోని అయ్యప్ప స్వామి దేవస్థానం వారి కమిటీ వారు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ అన్న సంతర్పణకు వేలాదిగా స్వాములు భక్తులు పాల్గొన్నారు. స్వామివారి కృపగా పాత్రలు అవుతున్నారు. అలాగనే ఈరోజు మనకి అన్నదాన కార్యక్రమం ప్రారంభించడానికి ఎమ్మెల్యే గారు దామరచర్ల జనార్దన్ అన్నగారు ఈరోజు విచ్చేశారు. అలాగనే మంత్రి శ్రీని గారు కూడా మంత్రి శ్రీని అన్న కూడా వచ్చారు. రావడం కూడా మాకు సంతోషం వాళ్ళు రావటం కార్యక్రమానికి. అలాగనే మనకి ఈ 4 పాలయాలకు మంచి సెంటర్ కాబట్టి మన సేవా దేవాలయము ప్రతి ఒక్కరూ వేలాదిగా వచ్చి స్వామివారి భిక్ష తీసుకుంటున్నారు. చాలా సంతోషం. ఈ కార్యక్రమాలన్నిటికీ మాకు భక్తులందరూ వచ్చి మేము ఉన్నామని ముందుకు రావడం కూడా మాకు చాలా సంతోషం. అలాగనే మాకు ఈ కార్యక్రమాలకి ప్రతి ఒక్కరు సహకరిస్తున్న అందరికీ మా కమిటీ వారికి భక్తులకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఇలాగనే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా ఆటియా పాటియా బాలబాలికల ఎంపిక జట్టు పోటీలను ఒంగోలు పట్టణం నందు నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఆటియా పాటియా అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏబిఎం జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి ఎంపిక పోటీలలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన క్రీడలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపిక చేశారు.
అనంతరం అసోసియేషన్ సెక్రటరీ దావీదు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 30 డిసెంబర్ 1వ తేదీన భీమవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలియజేశారు. అసోసియేషన్ అధ్యక్షులు ర్యాంక్ శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో ప్రకాశం జిల్లా క్రీడాకారులు జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచేలా అద్భుత ప్రదర్శనను కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ బాషా, చైర్మన్ కొల్లా హనుమంతరావు, జై భీమ్ ఫౌండేషన్ కన్వీనర్ చిక్కల కిరణ్ కుమార్, అపెక్స్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ శివారెడ్డి, ప్రజ్ఞా స్కూల్ కరెస్పాండెంట్ సుబ్బారావుతో పాటు పీఈటీలు క్రీడాకారులు పాల్గొన్నారు. ఆట్యాపాట్యా అపెక్స్ స్కూల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏబిఎం జూనియర్ కాలేజ్ యొక్క సౌజన్యంతో ఇక్కడ మంచి టీమ్స్ 2 టీమ్స్ని తయారు చేశారు. గర్ల్స్ అండ్ బాయ్స్. వీళ్ళకి చాలా కాలం నుంచి తర్ఫీదు ఇచ్చి ఇక్కడ పీఈటీ టీచర్స్ కానీ మిగతా కరస్పాండెంట్స్ కానీ అదేవిధంగా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ దీనికి చాలా కాలం నుంచి ఈ స్పోర్ట్స్లో మంచి ప్రావీణ్యత సంపాదించడానికి పిల్లల్ని మంచి దేదారినప్పుడు స్పోర్ట్స్ కూడా వాళ్ళని మంచి తర్ఫీదు ఇచ్చి ఇప్పుడు జిల్లా సెలక్షన్స్కి భీమవరంకి పంపిస్తున్నారు 29వ తేదీన. తర్వాత నేషనల్కి వచ్చే విధంగా కూడా అంటే స్టేట్ తర్వాత నేషనల్కి వచ్చే విధంగా కూడా ఈ టీమ్స్ని తయారు చేసే విధానంలో వీళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వర్క్ చేస్తున్నారు. వీళ్ళు భవిష్యత్తులో ఇలాంటి టీమ్స్ తయారు చేయడం, అదేవిధంగా ఎపెక్స్ ఆధ్వర్యంలో ఒంగోలులో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నుంచి కూడా మంచి మంచి టీమ్స్ తయారు చేసి వీళ్ళు తర్వాత రాష్ట్ర స్థాయిలో, నేషనల్ స్థాయిలో, జాతీయ స్థాయిలో, తర్వాత ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఎదగాలని కోరుకుంటున్నాం. దానికి స్నేహితులు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు జిల్లా ఆట్యాపాట్యా సెలక్షన్స్ స్టేట్ వైడ్ జరిగినాయి ఏబిఎం కాలేజ్ గ్రౌండ్లో. దాని సెలెక్ట్ అయిన పిల్లలందరూ మంచి గేమ్ ప్రదర్శించి స్టేట్ లెవెల్లో మనకు ప్రకాశం జిల్లాకు మంచి పేరు తేవాల్సిందిగా కోరుచు అందరికీ ముందుగా ముఖ్యంగా మన అపెక్స్ సెక్రటరీ సార్ గారు, సెక్రటరీలందరూ, మామూలుగా మేడం గారికి మొత్తానికి అందరికీ చేతినిచ్చి మంచి హెల్పింగ్ నేచర్ తోటి పిల్లల మొత్తానికి అందరూ సపోర్ట్ చేస్తా బాగా చేతినిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఏబిఎం జూనియర్ కళాశాలలో ఆట్యాపాట్యా గేమ్ సెలక్షన్స్ పెట్టుకున్నందుకు అందరికీ అభినందనలు, థ్యాంక్ యూ చెప్తున్నాను డేవిడ్ గారు. నెక్స్ట్ ఈ గేమ్లో ఇక్కడ బాగా పిల్లలు ఆడారు. ఈరోజు బాగా సెలెక్ట్ అయినందుకు పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ రేపు నవంబర్ 30వ తేదీన భీమవరంలో జరిగేటటువంటి సెలక్షన్స్లో పిల్లలకి మంచి ఫస్ట్ ప్రైజ్ రావాలని కోరుకుంటూ ఆదివాసులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని ఆదివాసీ సంఘాల పోరాట సమితి జేఏసీ అధ్యక్షులు డాక్టర్ ఈగ శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద గల ఆదివాసీ గిరిజన భవనం నందు జరిగిన ఆదివాసుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులలో 34 తెగల వారు ఉన్నారని తెలిపారు. నేటికి ఆదివాసులు సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్నారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఆదివాసులకు, మైదాన ప్రాంత గిరిజనులకు తగిన ప్రాధాన్యత కల్పించడంతో పాటు రాజకీయంలో గుర్తింపు ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆదివాసులకు ఎమ్మెల్సీ పదవి కేటాయించడంతో పాటు మంత్రి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. మైదాన ప్రాంతంలో ఉన్న యానాదులకు ప్రతి కుటుంబానికి హామీ లేని రుణాలు అందించాలని కోరారు. రానున్న రోజుల్లో ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం తమ పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంఘాల పోరాట జేఏసీ ప్రధాన కార్యదర్శి మెలక శ్రీనివాసరావు, బాపట్ల చిన్న బ్రహ్మయ్య, చెంచయ్య, ఇండ్ల రవి, సత్యవతి, సునీత, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. మోస్ట్లీ 35 లక్షల మంది ఉంటే 2 లక్షలకు ఒక ఎమ్మెల్యే ఇవ్వాలి. ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అక్కడే పెట్టి ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులకి అన్యాయం జరుగుతుంది. తర్వాత 3 కార్పొరేషన్లు ఖచ్చితంగా ఈ మైదాన ప్రాంతంలో ఇవ్వాలని మా డిమాండు. గిరిజన ప్రజలకి ఈ లోన్స్ ఉన్నవి మినిమం ఒక 5 lakhs వితౌట్ షూరిటీ కావాలనేది ప్రధానమైన డిమాండు. సో ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తూ
ఫ్యూచర్లో ఈ కార్పొరేషన్ లేకపోతే మాత్రం మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం మిత్రులారా. థ్యాంక్ యూ. ఈ సమాజంలో అత్యంత కడు పేదరికం అనిపిస్తున్నటువంటి మా వాళ్ళు గిరిజనులు ఆకలి చావులు చనిపోతున్నారు. మాకు పేదరిక అభివృద్ధి ఎందుకు ప్రకటించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే వృత్తి పెన్షన్ 12 రకాల పెన్షన్లు ఇస్తున్నారు మీరు. ఈరోజు సమాజంలో చూడండి, యానాదులు ఎలుకలు పడుతున్నారు, లంబాడీలు ఆవులు కాసుకుంటున్నారు, ఎలుకల వాళ్ళు పందులు కాసుకుంటున్నారు. మాకు వృత్తి పెన్షన్ ఎందుకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా అనేక కారణాలు చూసుకుంటే కడు పేదరికంలో మేము ఉన్నాం. మమ్మల్ని ఖచ్చితంగా మీరు గుర్తించాలి. మీరు గుర్తించి మీరు ఇప్పటికైనా సరే రేపు ఆగస్టు 9వ తారీఖు, రేపు రాబోయే ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మా జీవితాల్లో వెలుగులు నింపితే మీకు మేము చేయి కొడతాం. లేదంటే మా ఉద్యమ కార్యక్రమం మేము మొదలు పెడతాం. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క సంఘాల యొక్క ఉద్యోగ సంఘాలు కూడా మీ యొక్క సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటే వినిపించుకుంటున్నాం. ప్రకాశం జిల్లా పద్మశాలిల వనభోజన కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణం నందు నిర్వహించారు. స్థానిక తాత లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపం నందు జరిగిన వనభోజన కార్యక్రమంలో పద్మశాలిల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా శివలింగం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం జిల్లా అధ్యక్షులు గొల్లి తిరుపతిరావు మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో పద్మశాలిల కోసం ఒక ప్రత్యేక యాప్ను రూపొందించడం జరుగుతుందని అన్నారు. యాప్ ద్వారా పద్మశాలి కుటుంబీకుల అవసరమైన అన్ని కార్యక్రమాలను అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన పద్మశాలీలు పాల్గొన్నారు. అనంతరం కార్తీక వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు పట్టణ పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో వనభోజనాలు కార్యక్రమం పద్మశాలి కుల బాంధవులతో ఎంతో దిగ్విజయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు పట్టణంలో ఉన్న పద్మశాలీలు, ఈత ముక్కల్లో ఉన్న కొంతమంది పద్మశాలీలు అందరూ వచ్చి హాజరయ్యి, చేమకుర్తి వీళ్ళందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమానికి బాగా కష్టపడి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన మా కమిటీ సభ్యులు భక్త ధ్రువుడు గారు కానీ, అలాగే లక్ష్మీనారాయణ గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ, మోహన్ రావు గారు కానీ, ముట్టే ఏడుకొండల గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, అట్లానే ఆంజనేయ గారు కానీ, అట్లా పేరున అందరూ, ఒక పేరని కాదు, అందరూ కలిసికట్టుగా అజయ్, నక్కా ప్రసాద్ గారు, అశోక్ అంతా ఒకటి గారు, అందరు పేర్లు అంటే చాలా పేర్లు ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా పనిచేసాం కాబట్టి ఈరోజు ఈ ప్రోగ్రాం అంతా ఫుల్ సక్సెస్ అయింది. సక్సెస్ అయ్యేందుకు మా మిత్రబృందానికి, మా కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలోనే ఒక సంచలనమైన మార్పు తీసుకొని వద్దామని మా మాజీ ఎంపీ గారు సంజీవ్ కుమార్ గారు, అలానే ప్రసాదరావు గారు, వెంకటేశ్వర్లు గారు, ఇట్లా ఒక 5-6 కలిసి ఒక యాప్ని అనేది తయారు చేసాము. ఇంకొక 15 రోజుల్లో ఆ యాప్ వస్తుంది. ఆ యాప్లో ప్రతిదీ వచ్చేసిద్ది. ఓటరు నమోదు కార్యక్రమం కూడా దాంట్లోనే ఉంటుంది, అన్నీ వస్తాయి. ఇక నుంచి ఎలక్షన్ అనేది ఎలా జరిగిద్దో పద్మశాలి కులంలో కూడా ప్రతి సభ్యుడు ఎలక్షన్ ద్వారా ఎన్నుకునే విధంగా చేసే సిస్టమ్ని తీసుకొని వస్తున్నాం. రాష్ట్రం పద్మశాలి సంఘం ఏ ఊరికి ఆ ఊరు ఉంది, ఏ మండలానికి ఆ మండలం ఉంది. కానీ జిల్లా సంఘాన్ని మొత్తాన్ని ఏకం చేసి ఆయన ఒక దేవుడిగా చేసి ఎవరన్నా ఆరామ క్షేత్రానికి ఆయన వంతు సాయంగా ఒక ప్రకాశం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఆరామ క్షేత్రం సాధించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి గోలి తిరుపతిరావు గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం సార్. ఎక్కడెక్కడి నుంచో పనుల కోసం ఒంగోలు వచ్చి బిడ్డలు చచ్చిపోయి, తల్లులు చచ్చిపోయి, తండ్రులు చచ్చిపోతే ఎక్కడా పెట్టుకోలేక నరకం అనిపించే పరిస్థితుల్లో గౌరవనీయులు గోరి తిరుపతిరావు గారు, మా మామగారు దగ్గరుండి నేనున్నాను మీకు అని చెప్పి ఆరామ క్షేత్రం కోసం అతను అహర్నిశలు కాపాడి పోరాడి ఆరామ క్షేత్రం ఏర్పడించే మహోన్నత వ్యక్తి. ఆయనకి శిరస్సు పాదం చేస్తూ ఈ ప్రకాశం జిల్లా పద్మశాలి సంఘం తరఫున ఆయన థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే పద్మశాలీలకి ఎటువంటి అవసరం వచ్చినా కానీ మా అధ్యక్షుడు మా తిరుపతిరావు గారు ఉన్నారు. అన్ని విషయాల్లో ప్రతి ఒక్కదానికి ఇవాళ కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కారణం కేవలం ఒక్క గోలి తిరుపతిరావు వల్లే జరిగింది. దానికి శిరస్సు వంచి మా యూత్ తరఫున పాదవందనం చెప్తున్నాను. మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుబి మోగించిన నేపథ్యంలో ఒంగోలులో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.
బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి యోగయ్య యాదవ్ ఆధ్వర్యంలో చర్చ్ సెంటర్లో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా యోగయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న జనరంజక పాలనకు ప్రజలు పట్టం కడుతున్నారని, ఇందుకు ఇటీవల ప్రకటిస్తున్న ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొద్దులూరి ఆంజనేయులు, సీతారామయ్య, అజయ్, అమరసింహ, అనిల్, విజయ్, ఆంజనేయులు, రవి యాదవ్, మధు యాదవ్, రాజేశ్వర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గారి నాయకత్వం. దేశవ్యాప్తంగా ప్రజలంతా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ఫలితాల కోసం దాంట్లో భాగంగానే ఈ రోజున మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి విజయం కాదు. ఆ విజయాన్ని గురించి ఒకసారి చెప్పాలంటే సోదరులారా, అబద్ధాల పునాదుల మీద ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ప్రజలు కర్రు గాల్చి వాస్తపెట్టినట్టు సామెతగా ఈ విధంగా ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ యొక్క ప్రభ తగ్గిపోతూ ఈ రోజున నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుంటే ఆ పథకాలన్నింటి కూడా చుట్టూ ఓర్చుకోలేనటువంటి రాహుల్ గాంధీ దేశంలో కులాల మధ్య చిచ్చు పెట్టడానికి విభజన రాజకీయాలు చేస్తూ, అదేవిధంగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేదేసుకొని ముస్లిమ్స్ అనే వాళ్ళ ఓటు బ్యాంక్ చేసుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ మహారాష్ట్రలో హిందువులంతా ఏకమై ఈ రోజున విజయదుందు మోగించారంటే ఈ యొక్క హిందువుల యొక్క ఐక్యత దీనికి ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క నేషనల్ హైవేస్ కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క మహిళలకు అనేక పథకాలు ఈ రోజున నితిన్ గడ్కరీ గారు మరి రవాణా శాఖ మంత్రిగా ఉంటూ ఈరోజు నీకు ఏ రాష్ట్రానికైనా సరే ముఖ్యమంత్రి పోయి అడిగితే నేషనల్ హైవేలకి ఎన్ని రోడ్లు కావాలి, ఎన్ని లక్షలు కావాలని అడిగేటువంటి పరిస్థితి రోజులు ఉంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాల్లో చూస్తే నరేంద్ర మోడీ గారిని ఆయన ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుంటే భారతదేశాన్ని ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటుంటే కాంగ్రెస్ వారి యొక్క అనుయాయులందరూ కూడా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించారు. హిందువులంతా ఏకమై ఈరోజు మహారాష్ట్రలో కానీ ఉప ఎన్నికల్లో జరిగినటువంటి మిగతా రాష్ట్రాల్లో కూడా విజయ దుందుబిని మోగించడం దానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రాంతీయ పార్టీలని పక్కన పెట్టి జాతీయవాదాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారని ఒంగోలు నగరంలోని కొప్పులు రోడ్లో గల డ్రీమ్స్ కాలనీ నందు డ్రీమ్స్ స్కూల్ ఆవరణంలో జరిగిన శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి వారి అఖండ పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. పాఠశాల ప్రాంగణంలో జరిగిన అయ్యప్ప స్వామి పడి భజన కార్యక్రమంలో భాగంగా అరటి బోధలతో పరిమళ పుష్పాలతో అయ్యప్ప స్వామి వారి మందిరాన్ని సర్వంగ సుందరంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అనంతరం మందిర ప్రాంగణంలో పార్వతీ పరమేశ్వరులతో పాటు వినాయక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను కొలువు తీర్చారు. ముందుగా అర్చక బృందం స్వామివారి పూజ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో తరలివచ్చిన మాల దీక్షదారుల నడుమ అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాన్ని కనుల పండుగగా నిర్వహించారు. వేదిక పైన పాఠశాల కరెస్పాండెంట్ లక్ష్మీదేవి, శ్రీనివాసరావు దంపతులు స్వామివారి పడి పూజోత్సవ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ఈ సందర్భంగా గౌరీ శంకర్ గురుస్వామి భజన బృందం ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి భక్తి గీతాలతో నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. భగవాన్ తాని ధర్మాన్ని ప్రథమాన్యాసం పురాణమునిన మధ్యే మహాభా
పదమెట్టుకు శరణ పునయ్యప్ప అయ్యన పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్ కాంబడి నామ శరణ పునయ్యప్ప బొమ్మదాందిరుబడి శరణ పునయ్యప్ప భక్తాందిరుబడి శరణ పునయ్యప్ప పదినదిరుబడి శరణ పునయ్యప్ప అభినదిరుబడి శరణ పునయ్యప్ప అభినదిరుబడి శరణ పునయ్యప్ప అభినదిరుబడి శరణ పునయ్యప్ప. అందరూ కూడా ఒక్కసారి 18వ మెట్టుకు 2 చేతులు పైకెత్తి చక్కగా 18వ మెట్టుకు శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యవ పునయ్యప్ప అభినతాందిరుబడి శరణ పునయ్యప్ప స్వామి పునయ్యప్ప అయ్యవ పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప స్వామియే శరణం శరణ పునయ్యప్ప. ప్రతి సంవత్సరం మన భజనకు వచ్చి మమ్మల్ని దీవించినందుకు మరొకసారి స్వాములకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ ఒక్క సంవత్సరం నుంచి ఒంగోలుతో పాటు అమరావతిలో కూడా అఖండ భజన కార్యక్రమం పెడుతున్నాము. ఈ అఖండ భజన కార్యక్రమం ఈ సంవత్సరం డిసెంబర్ 8 అమరావతి మన రాజధాని అమరావతిలో తాడికొండ మండలం పొన్నికల్లు గ్రామంలో డిసెంబర్ 8 డప్పు సీను స్వామి చేత అఖండ భజన కార్యక్రమం పెట్టిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ నుంచి మన గౌరీ శంకర్ స్వామి చేత పెట్టిస్తాను. ఈ సంవత్సరం కుదరక డప్పు అక్కడ లోకల్ వాళ్ళ అప్లికేషన్ వల్ల డప్పు సీను స్వామికి ఇచ్చాము. ఆ డిసెంబర్ 8 పడిపాజ కార్యక్రమం అయిపోయిన ప్లేస్లోనే పిఎస్ఆర్ ఇన్ఫ్రా టెంపుల్ సిటీ మా వెంచర్లో అదే కార్యక్రమం జరిగిన ప్లేస్లో హరిహర సుత అయ్యప్ప స్వామి క్షేత్రం పెద్ద క్షేత్ర నిర్మాణం జరుగుతున్నది అదే క్షేత్రంలో. అలాగే ఇక్కడ ఒంగోలు నుంచి ఎవరైనా డిసెంబర్ 8 వచ్చే స్వాములు ఉన్నట్లయితే మన స్కూల్ దగ్గర ఇస్తే ఇక్కడి నుంచి బస్సులు పెడతాము. మమ్మల్ని ఇంత బాగా ఆదరిస్తున్నటువంటి అయ్యప్ప స్వాములకి శివస్వాములకి మాతా స్వాములకి అందరికి కూడా ధన్యవాదాలు. మేము పొన్నికెర్లు గ్రామంలో మా టెంపుల్ సిటీలో మాచే మీచే అయ్యప్ప స్వామి యొక్క ఆజ్ఞతో తలబెడుతున్నటువంటి అయ్యప్ప స్వామి హరిహరసుతుడి యొక్క ఆలయం కట్టేటువంటి ప్లేస్లోనే భజన జరుగుతుంది డిసెంబర్ 8వ తారీఖున. కాబట్టి ఇంట్రెస్ట్ అంటే రావాలనుకున్న వాళ్ళు చక్కగా మా నాన్నగారు గురుస్వామి ఉప్పలపాటి వెంకటేశ్వర గారికి నేమ్లు ఇచ్చినా పర్వాలేదు, డ్రీమ్ స్కూల్లో నేమ్స్ ఇచ్చినా పర్వాలేదు. ప్రతి సంవత్సరము కూడా మన డ్రీమ్ స్కూల్ నందు అలాగే మా టెంపుల్ సిటీ హరిహరసుత క్షేత్రం నందు కూడా భజన కార్యక్రమం జరపబడుతుంది. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.